ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే బాంబుల వర్షం. సో టెహరాన్, బీరూట్లపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. సో ఇప్పటికే వేల సంఖ్యలో మరణాల సంఖ్య వేలు దాటినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇరాన్ అధ్యక్ష భవనం కూడా నేలమంటమైనట్టే తెలుస్తుంది. 2 అణు కేంద్రాలు అలాగే సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన కూడా దాడులు జరిగాయి. ఇసుక లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటిదాకా 787 మంది ఇరానీయులు మృతి చెందినట్టు తెలుస్తుంది. అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. సో ఎదురు దాడులు కూడా ఇరాన్ దిగుతుంది. సో అలాగే సౌదీ, కువైట్లోని యుఎస్ ఎంబసీలపై డ్రోన్ల దాడి జరుగుతుంది. యుఎస్ అమెజాన్ డేటా సెంటర్ల పైన కూడా ఇవే దాడులు కొనసాగుతున్నాయి. సుమారు 6 అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు. దాడికి గురైన నౌకలోని 3 భారతీయ సిబ్బంది కూడా మరణించినట్టే తెలుస్తుంది. సో ఇరాన్ పై ఖతర్ ఎదురు దాడి కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇరాన్ లోని మినాబ్ లో ఒక పాఠశాలపై జరిగిన దాడిలో మరణించిన విద్యార్థుల యొక్క ఖననాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అక్కడే అధికారులు. సో దానికి సంబంధించిన ఒక దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అర్హులందరికీ సంక్షేమం అందాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో లబ్ధిదారుల ముఖ గుర్తింపు ఖచ్చితంగా అమలు చేయాలి. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జరగనుంది. సో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక కూడా జరగనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో నెలలో 10 రోజులు ప్రజల్లో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించకపోతే కలెక్టర్లకు సమస్యలు ఎలా అర్థమవుతాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇసుక మాఫియా అలాగే అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి, లేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామంటూ కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా కలెక్టర్ల సమావేశమే ప్రధానంగా కనిపిస్తుంది. సో ముఖ గుర్తింపు అనేది మస్ట్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతికత వినియోగంతో అర్హులందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులకు అలాగే పార్టీ నేతలకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక అర్హులకు లబ్ధి చేకూరకుండా చర్యలు అంటూ కూడా అనర్హులకు లబ్ధి చేకూరేలా ఎలాంటి చర్యలు చేయకూడదు అంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే కలెక్టర్లు నెలలో 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, లేకపోతే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి. అక్రమ ఇసుక మైనింగ్ జరిగితే కలెక్టర్లతో పాటు ఎస్పీలను కూడా సస్పెండ్ చేస్తాము అంటూ కూడా స్పష్టం చేశారు. చూసుకున్నాం, యుద్ధ కాండలా మారుతున్న పశ్చిమాసియాలో కల్లోలం. సౌదీలోని యుఎస్ దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. యుఏఈలో చమురు కేంద్రంపై కూడా దాడులు జరిగాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్ భూతల పోరు మోగిస్తోంది. సో అవసరమైతే ఇరాన్ లో కూడా అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. టెహరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అధ్యక్ష అలాగే భద్రతా మండలి భవనాలను కూడా ధ్వంసం చేసింది. ఇసుక హర్మూజ్ హీట్ ఎగుమతులకు షాక్ తగులుతుంది. సో పన్ను రియంబర్స్మెంట్ రేట్లు తగ్గించొద్దు, నిలిచిపోయిన సరుకుపై అదనపు ఛార్జీలు కూడా పెంచొద్దు అంటూ కూడా ఎగుమతిదారుల డిమాండ్ చేస్తున్నారు. సో అండగా ఉంటామంటూ కూడా కేంద్రం అయితే భరోసా ఇస్తుంది. సో ఎగుమతిదారులు, లాజిస్టిక్స్ సంస్థలతో చర్చలు కూడా జరుపుతుంది ఈ అంశాలపైన. ఇక చమురు సమస్యకు ఛాన్స్ లేదు. భారత్ వద్ద తగినన్ని నిల్వలు కూడా ఉన్నట్టే తెలుస్తుంది. సుమారు 6 నుంచి 8 వారాలకు సరిపడేలా నిల్వలు ఉన్నట్టు కూడా కేంద్రం తెలిపింది. ఇసుక చూసుకుంటే దేవాదుల 100 టీఎంసీలు. సో పనులు జరుగుతున్న జిల్లాలు హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాల్పల్లి, సిద్దిపేట అలాగే సూర్యాపేట్, యాదాద్రి, జనగామ, ములుగు. ఇక ప్రభుత్వ పరిశీలనలో ప్రాజెక్టు సామర్థ్యం పెంపు. తొలుత 50 టీఎంసీలతో గోదావరి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు, అలాగే 3 దశల్లో 38.16 టీఎంసీలను తరలించడానికి పరిపాలన అనుమతులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత 60 టీఎంసీలకు పెంచి సిడబ్ల్యూసీ అభ్యంతరంతో 38 టీఎంసీలకు తగ్గించిన కేసీఆర్ ప్రభుత్వం. సో గత ప్రభుత్వంలో జరిగిన అంశం ఇది. సో 100 టీఎంసీలకు సామర్థ్యం పెంచితే SRSP-2 ఆయకట్టు స్థిరీకరణకు ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాలపైన రాబోయే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే ఒక ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇసుక మోదీజీ మీకోసం వెయిటింగ్ ఇక్కడ. సో పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్న 2 వందే భారత్, 2 అమృత్ భారత్ సర్వీసులు. సో ఈ నెల 6నే ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా మోదీ ప్రధాని షెడ్యూల్
అందుబాటులో లేనందువల్ల కూడా అవి పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనే సో వర్చువల్ గా కూడా ఓపెనింగ్ అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే వార్ అక్కడ, వర్రీ ఇక్కడ. సో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారులు ఆందోళన కనిపిస్తుంది. పలువురు రాజకీయాలు అలాగే రాజకీయ సినీ రియల్ ఎస్టేట్ ప్రముఖులకు గల్ఫ్ దేశాల్లో బిజినెస్లు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వార్ జరుగుతున్న నేపథ్యంలో వారి బిజినెస్లపై ఆందోళన నెలకొన్నట్టు కూడా కనిపిస్తుంది. సో వీరిలో పలువురు బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టారు. ఇక ఇరాన్ దాడులతో వణుకుతున్న దుబాయ్, అబుదాబి అలాగే దోహా, షార్జా నగరాలు కూడా. ఇసుక వెలుగులో కూడా సీఎం సమీక్షకు సంబంధించిన అంశమే కనిపిస్తుంది. కలెక్టర్లు కదలండి, నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇసుక పెరిగిన ఎండలు సో ఇటీవల రాష్ట్రాన్ని చలి వణికించింది. సో ఇప్పుడు ఎండలు బగబగం అనిపిస్తున్నాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రతిరోజు. సో 21 జిల్లాల్లో ఇప్పటికే 37 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2-3 రోజుల్లో ఈ 37 కాస్త 40 డిగ్రీలకు చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో 40 డిగ్రీల మార్క్ టచ్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్టే తెలుస్తుంది. ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ తో తీవ్రంగా ఎండలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సో ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది. సో రాహుల్ చేసిన కామెంట్స్ మరికొన్ని ఇక్కడ ఉన్నాయి. ఒక దేశాధినేత హత్యకు ప్రధాని మంత్రి మద్దతు ఇస్తున్నారా అంటూ కూడా ప్రశ్నించారు. సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్ పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటినీ ఖండించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు ఆయన. ఇసుక సైలెంట్ గా ఉండటం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అంటూ కూడా సోనియా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మోదీ సర్కార్ పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిది కాదు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇసుక ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ కంపెనీనా అంటూ కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ. సో మానస హిల్స్ లో మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తుంది. సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టారు. సో ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఎలా చేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను స్వింగ్, ఇక రెండో అభ్యర్థి పేరుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. సో రేసులో వేం నరేందర్ రెడ్డి, వినయ్ కుమార్ సహా ఇంకా మిగిలిన 16 మంది ఆశావాహులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే విషయంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. సో ఇవాళ సాయంత్రానికల్లా రెండో పేరుపై కూడా ఒక స్పష్టత అయితే రానుంది. సో దీనికి సంబంధించి గురువారం నామినేషన్లు కూడా దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయ్యింది అంటూ కూడా ఆయన విమర్శించారు. అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితే కనిపించడం లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపైనే ఆధారపడుతుందని కూడా కామెంట్ చేశారు ఆయన.